మన కంపెనీ లాంచింగ్ మన CEO గారితో చేపిద్దాం సార్ ప్లీజ్. సింపుల్ థింగ్ అండి, ఈ మీటింగ్ పెట్టింది ఎందుకు అంటే కంపెనీ విజన్ మీకు తెలియజేయడానికి. సో వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అని చెప్పడానికి అంతే. సో పాత నెట్వర్కర్లు వేరే, ఇప్పుడు వచ్చే నెట్వర్కర్లు అంతా న్యూ ట్రెండ్ అండి. సో నెట్వర్కర్స్ 2 టైప్స్ ఉంటారు తెలుసా? నెట్వర్కర్స్ అండ్ సెట్ వర్కర్స్. సెట్ వర్కర్స్ మాకు వద్దండి. ఎవరు కావాలి మాకు? నెట్వర్కర్స్ కావాలి. నెట్వర్క్ని నెట్వర్క్ లాగా చేసే వాళ్ళే కావాలి. నెట్వర్క్ మార్కెటింగ్లా చేసే వాళ్ళే కావాలి. అలాంటి వాళ్ళని డెవలప్ చేయడానికే నేను ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాను. సో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఐ విల్ బీ విత్ దెమ్. ఎవరితో? నెట్వర్కర్స్తో, సెట్ వర్కర్స్తో కాదు. అర్థమైందా? నెట్వర్కర్కి సెట్ వర్కర్కి డిఫరెన్స్ తెలుసా? సో ఐ హోప్ యు ఆల్ నో. అండ్ నా విజన్ కూడా ఏంటంటే ఈ కంపెనీలో ఇంతమందినే డెవలప్ చేయాలి, ఇంతమందికే కార్లు ఇప్పించాలి, ఇంతమందికే హౌస్ ఫండ్ ఇవ్వాలని నేను పెట్టుకోలేదండి. అన్లిమిటెడ్ కాకపోతే టార్గెట్ కూడా ఉండాలి. అవునా కాదా? సో టార్గెట్ ఈజ్ రిక్వైర్డ్. టార్గెట్ లేదు అంటే నేను పని చేయను, మీరు కూడా పని చేయరు. కాబట్టి 2017లో టార్గెట్ ఏం పెట్టుకుందాం? నెంబర్ 1. వీఆర్ నెంబర్ 1 ఇన్ ద ఇండస్ట్రీ. సో మై విజన్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఇండియాలో టాప్ 1 పొజిషన్కి మన కంపెనీ వెళ్ళాలండి. 100%. నేను ఎందుకో చాలా వరకు చెప్పను, కానీ చెప్పానంటే చేసేస్తాను. 100% అది 100% చేద్దాం. కాకపోతే నేను ఒక్కడనే ఏం చేయలేనండి. we all together can do it. అండ్ నెక్స్ట్ ఎవ్రీ టైమ్ నేను మాట్లాడుతూనే ఉంటాను, వింటూనే ఉంటారు. సో ఈరోజు నేను చాలా తక్కువ మాట్లాడదాం డిసైడ్ అయ్యాను. అండ్ నెక్స్ట్ ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఈ మీటింగ్కి 100 మెంబర్సే వస్తారనుకున్నాను. 200 మెంబర్స్ని చూసేసరికి నాకేం అర్థం అవ్వట్లేదు, ఏం మాట్లాడడానికి కూడా ఏం రావట్లేదు అనమాట ఫస్ట్ థింగ్. సో నా విజన్ ఏంటంటే చాలామందికి చెప్తానే ఉంటా. సో ఇలాంటి మీటింగే 10,000 మెంబర్స్తో కండక్ట్ చేయాలి. ఎప్పుడైతే ఆ 10,000 మెంబర్స్ మనం కండక్ట్ చేస్తామో అప్పుడే సక్సెస్ అనేది అయినట్టు. సక్సెస్ ఏంటంటే ₹1,00,000 సంపాదిస్తే, ₹1,00,00,000 సంపాదిస్తే కాదండి. ఒక పేరు, రేపు పొద్దున ఈ పర్సన్ వల్ల నేను డెవలప్ అయ్యాను. సో అట్లా మీ గురించి చెప్పుకుంటే బాగుంటుందా లేదా? సో మీకు ₹1,00,00,000 ఇంపార్టెంటా, లేదంటే ఎవరైనా నన్ను పొగడ్డం ఇంపార్టెంటా అంటే నేనే ఇంపార్టెంట్ అంటాను తెలుసా? ఎవరైనా పొగిడితేనే ఇంపార్టెంట్. నాకు ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా ఒక 10 మంది చందు సార్ మంచోడు, చందు సార్ గ్రేట్, చందు సార్ టీంకి హెల్ప్ చేస్తాడు, ఇలా విజన్ అనేది ఇలా డెవలప్ చేయడానికండి. మనీ మీద మేము ఎక్కడ ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే మనీ ప్రతి దగ్గర వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీవేర్ యూ విల్ గెట్ మనీ. అండ్ పేఅవుట్ మీద కూడా ఫోకస్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే పేఅవుట్ లేనిదే బిజినెస్ లేదు కదా. వితౌట్ పేఅవుట్స్ బిజినెస్ ఉంటుందా? సో అలాంటి పేఅవుట్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వీఆర్ 100% గ్యారంటీడ్. మండే వచ్చింది అంటే బ్యాంక్ అకౌంట్లోకి 100% మనీ వచ్చేస్తే, బ్యాంక్ సెలవు అయితే ట్యూస్డే వస్తాయి అంతే, అంతకన్నా ఇంకేం చేయలేము. సింపుల్గా ఇంకా సో విజన్ అయితే అర్థమైంది కదా. సో బైక్ ఫండ్ అచీవర్స్, కార్ ఫండ్ అచీవర్స్ అండ్ హౌస్ ఫండ్ అచీవర్స్. ప్రతి ఒక్కరికి ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక బైక్ ఉండాలి, ఒక కార్ ఉండాలి, ఒక హౌస్ ఉండాలి. అవి నార్మల్గా కూడా వస్తాయి, కానీ అరైజింగ్ డైరెక్ట్ ద్వారా రావాలి. అది నా డ్రీమ్ అండి ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో అలా మీరు మీ టీంలో ఒక ఇద్దరికి ఇప్పించగలిగితే 100% మీకు కూడా వస్తాయి, రావా? సో 100% వస్తాయి. 100% అండి. ఎవరైతే సీరియస్గా వర్క్ చేద్దాం అని ఉంటారో ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్గా ఉంటాను. ఆల్రెడీ ఇట్స్ ప్రూవ్డ్ అండి. చాలామంది అన్నారు కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు మీరు 4 రోజుల్లో క్లోజ్ చేసేస్తారు, 2 నెలల్లో క్లోజ్ చేసేస్తారు, నడవదు, అది ఇది, మిమ్మల్ని ఎవరు నమ్మరు, ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. సీఈఓగా నేనేది ఫేస్ చేశానో మీరు కూడా అదే ఫేస్ చేయొచ్చు రేపొద్దున. ఇది అవ్వదు, ఇది కుదరదు, కానీ మీరు ఉండండి కంపెనీలో, మీరు ఏం చేయొద్దు, మీరు ఉండండి అంతే. ఉండండి 1000 మంది బైక్ అచీవర్లు అవుతారు. మీకు బైక్ కావాలా వద్దా?
కావాలంటే చేస్తారు. చూడండి చూడండి, ఉండండి ఉండండి, 10,000 మంది బైక్ చివర్లు అవుతారు, 5,000 మంది కార్ చివర్లు అవుతారు. మీకేమనిపిస్తుంది? అంతమంది అవ్వగా నేను చేయలేని అనిపిస్తుంది. ఆటోమేటిక్గా మీరు ఉంటే చాలు, అంతే. మీరు కంపెనీలో ఉండండి, ఆటోమేటిక్గా 100% డెవలప్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ కంపెనీ సిస్టంలో ఉండండి. అర్థమైందా?